జీవితంలో మనం చేసే అతి పెద్ద తప్పులు మనం చేసే పనుల వల్ల రావు, మనం చేయని పనుల వల్ల వస్తాయి. ఉన్న దానిని అనుభవించకపోవడం, రేపటి ఆనందం కోసం ఈ రోజు సంతోషాన్ని వాయిదా వేయడం, ఇదే అసలు సమస్య. ఈ రోజు నేను చెప్పబోయే కథ మీ ఆలోచనను పూర్తిగా మార్చేస్తుంది. ప్రశాంతంగా ఉన్న ఒక మనిషి మనస్సులో ఒక ఆలోచన బీజం పడితే అది అతని జీవితాన్ని ఎలా నరకంగా మారుస్తుందో ఈ కథ చూపిస్తుంది. ఇది కేవలం ఒక రైతు కథ కాదు, మీ కథ, నా కథ, మనందరి కథ. అసలు ఆ 99 క్లబ్ అంటే ఏంటి? అందులో చేరితే మనశ్శాంతి ఎందుకు దూరం అవుతుంది? ఈ వీడియో చివరి వరకు చూడండి, సమాధానం మీకే తెలుస్తుంది. అనగనగా ఒక రాజ్యంలోని మహారాజు గారు తన తెలివైన మంత్రిని వెంట తీసుకుని మారువేషంలో ప్రజల కష్ట సుఖాలను తెలుసుకోవాలని బయలుదేరారు. వారు పొలాల గట్ల వెంబడి నడుస్తుండగా ఒక పేద రైతు ఇల్లు కనిపించింది. ఆ ఇంట్లో సంపద లేదు, కానీ సంతోషం ఉంది. ఆ రైతు, అతని భార్య, పిల్లలు ఎంతో ఆనందంగా, కల్మషం లేకుండా నవ్వుకుంటూ పాడుకుంటూ ఉన్నారు. ఆ దృశ్యం చూసి రాజుగారు ఆశ్చర్యపోయారు. మంత్రివర్య, మన దగ్గర అంతులాని సంపద ఉండి, అధికారం ఉండి, కానీ మనల్ని ప్రశాంతత ఏ పేద రైతు కుటుంబంలో ఎలా ఉంది అని అడిగారు. అప్పుడు మంత్రి చిరునవ్వుతో, మహారాజా, ఎందుకంటే వేరే 99 క్లబ్లు చేరాలదు అన్నాడు. రాజుగారికి అర్థం కాలేదు. 99 క్లబ్బా అంటే ఏమిటి అని అడిగారు. దానిని, ప్రభు, నాకు 99 నాణ్యలు మరియు 6 నెలల సమయం ఇవ్వండి. ఆ క్లబ్ గురించి మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను అని అన్నాడు. రాజుగారు కూడా సరేనన్నారు. ఆ రాత్రి మంత్రి ఆ రైతు ఇంటి గుమ్మం ముందు ఒక సంచిని ఉంచాడు. అందులో సరిగ్గా 99 బంగారు నాణ్యలు ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం రైతు ఆ సంచిని చూసి గాల్లో తేలిపోయాడు. తన భార్య పిల్లలను పిలిచి ఆ నాణ్యలను లెక్క పెట్టడం మొదలు పెట్టాడు. 1, 2, 3, 4 ఇలా 99 దాకా లెక్క పెట్టారు. రైతుకి అనుమానం వచ్చింది. మళ్ళీ లెక్క పెట్టాడు. మళ్ళీ 99 వచ్చాయి. ఎవరో 100 నాణ్యలు ఇద్దామనుకున్నారు. పొరపాటున ఒకటి పడిపోయిందేమో అని కంగారు పడ్డాడు. చుట్టూ వెతికాడు, కానీ ఆ ఒక్క నాణ్యం కూడా దొరకలేదు. అప్పటి వరకు పరమ సంతోషంగా ఉన్న ఆ రైతు ముఖంలో ఆందోళన మొదలయ్యింది. 99 అనే సంఖ్య అసంపూర్ణం. ఎలాగైనా కష్టపడి ఆ ఒక్క నాణ్యం సంపాదిస్తే నా దగ్గర 100 నాణ్యలు అవుతాయి. అప్పుడు నా జీవితం సంపూర్ణమవుతుంది అని అతడు నిర్ణయించుకున్నాడు. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో నవ్వులు మాయమైపోయాయి. రైతు రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు. భార్యను ఇంటి ఖర్చులు తగ్గించుకోమని కేకలు వేయడం మొదలు పెట్టాడు. పిల్లలను ఆడుకోనివ్వకుండా పనిలో పెట్టాడు. ఒకరోజు అతని భార్య అవసరం ఉండి 2 నాణ్యలు ఖర్చు చేసింది. అది తెలిసిన రైతు ఆమెపై విరుచుకుపడ్డాడు. నేను 100 చేద్దామని చస్తుంటే నువ్వు ఉన్నది కూడా ఖర్చు పెట్టేశావా అని గొడవ పడ్డాడు. అలా 6 నెలలు గడిచాయి. ఆ ఇంట్లో ఇప్పుడు నరకంలా మారింది. సంతోషం లేదు, తృప్తి లేదు. కేవలం ఆ 100వ నాణ్యం కోసం ఆరాటం మాత్రమే మిగిలింది. 6 నెలల తరువాత మంత్రి రాజుగారికి అదే ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ దృశ్యం చూసి రాజు షాక్ అయ్యాడు. ఆ కుటుంబం ఇప్పుడు నవ్వుకోవడం లేదు, ఒకరిపై ఒకరు అరుచుకుంటున్నారు. ముఖంలో కళ లేదు. రాజుగారు బాధతో, మంత్రివర్య, ఇప్పుడు చెప్పండి, అసలు 99 క్లబ్ అంటే ఏమిటి అని అడిగారు. అప్పుడు మంత్రి ఇలా చెప్పారు, మహారాజా, 99 క్లబ్ అంటే దేవుడు మనకిచ్చిన 99 వరాలను అనుభవించడం మానేసి మన దగ్గర లేని ఆ ఒక్క వరం కోసం జీవితాంతం పరుగెత్తడమే.
ఉన్న దానితో తృప్తి చెందకుండా లేని దాని కోసం వెంబర్లాడడమే మనిషి స్థితి అయిపోయింది. ఈ 99 క్లబ్ అంటే ఇదే. ఆ రైతు దగ్గర 99 నాణ్యులు ఉన్నాయి, కానీ అతడు వాటిని అనుభవించలేదు. కేవలం లేని ఒక్క నాణ్యం కోసం ఉన్న సంతోషాన్ని బలి తీసుకున్నాడు. నీతి, మోరల్ ఆఫ్ ది స్టోరీ. స్నేహితులారా, మన జీవితం కూడా అంతే. మన దగ్గర ఆరోగ్యం ఉంది, కుటుంబం ఉంది, మంచి ఉద్యోగం ఉంది, కానీ మన దృష్టి ఎప్పుడూ లేని ఆ ఒక్క దాని మీదే ఉంటుంది. ఇంకొంచెం డబ్బు సంపాదిస్తే బాగుంటుంది, ఇంకొంచెం పెద్ద ఇల్లు ఉంటే బాగుంటుంది అని పరుగెడుతూ ఉంటాం. ఈ క్షణంలో ఉన్న ఆనందాన్ని కోల్పోతున్నాం. గుర్తుంచుకోండి, సంతోషం అనేది మనం చేరుకోవాల్సిన గమ్యం కాదు, అది మన ప్రయాణంలోనే ఉంది. మీరు కూడా ఈ 99 క్లబ్ ఉచ్చులో పడకండి. ఉన్నదానితో తృప్తిగా జీవించండి, ప్రతి క్షణం ఆస్వాదించండి. ఈ కథ మీ గుండెను తాకిందా? అయితే ఈ వీడియోను లైక్ చేయండి. ఈ 99 క్లబ్ గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని జీవిత సత్యాల కోసం మన గీతా జ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్. Welcome to the path of wisdom, where every story is a journey. Listen now